చూస్తున్నారు, ఏమి కోసారు, ఎందుకు ఉపయోగించుకోవటానికి మాకు ఒక వివరం చెప్పమ్మా. ఈ కూరగాయలక ఎందుకు కోసి ఎండబెట్టామంటే కూరగాయలు డ్రై చేస్తున్నాం మేము. ఎందుకు డ్రై చేస్తున్నామంటే ప్రతి కాలంలో ఒక కూరగాయ దొరకదు కాబట్టి దొరికిన కాలంలో తీసుకొని ఎండబెట్టి దాన్ని నిల్వ ఉంచితే సంవత్సరం అంతా పొడుగుతో పనికి వచ్చింది. అట్లాగే మన చుట్టుపక్కల అన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి రైతుల దగ్గర కూడా మన కూరగాయలు దొరుకుతుంది. వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఎండబెట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు. వర్షాలు బాగా ముసుగులు అవి పట్టినప్పుడు మనకు బయటికి వెళ్ళలేము, కూరగాయలు తెచ్చుకొని వాడుకోవచ్చు. మన కరోనా టైంలో కూడా ఏమైంది, అక్కడికి వెళ్ళడానికి లేదు, తెచ్చుకోవడానికి లేదు. అలాంటి విపత్తు టైంలో కూడా ఉపయోగపడుతుంది. అసలు ముందు ముఖ్యంగా ఇప్పుడు టమాటా ఉంది 150 రూపాయలకి పోయింది. అట్లాంటి టయాల్లో మనం వీటిని ఎక్కువ కొనుక్కొని వాడుకోలేదు కాబట్టి ట్రై చేసుకొని ఉంచుకుంటే అంత ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు కూడా ఇవి మనకు ఉపయోగపడుతుంది. ముందు కాలంలో వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది. మనం దీన్ని పాడు చేయకుండా ఏ కూరగాయలు కూడా ఒక వారం ఉంటే పాడైతే పడేస్తాం, 4 రోజులు ఉంటే పాడు చేసేస్తాం, కుళ్ళిపోతే పడేస్తాం. అట్లా పడేయకుండా ప్రతి ఒక్క కూరగాయని చక్కగా నిల్వ ఉంచుకొని ఫ్రై చేసి నిల్వ ఉంచితే 6 నెలల పైనే ఉంది. వీటి వల్ల మనకి భవిష్యత్తులో కూడా మంచి ఉపయోగమే కాదు వీటి వల్ల బాగా. అందుకే ప్రతి ఒక్కళ్ళు వీటిని ట్రై చేసి కూడా ఇళ్ళల్లో ఉంచుకుంటే చాలా ఉపయోగం. అందుకే వీటిని కోసి ఎండబెట్టాం పాడు చేయకుండా. ఈ కూరగాయలు తక్కువ వచ్చినాయని కొనుక్కున్నాం, ఇంట్లో వస్తే పాడవుతాయి కదా, కోసి ఎండబెట్టి డ్రై చేసుకొని తర్వాత వాడుకుంటాం. అది దీనివల్ల ఉపయోగం.